హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దొండకాయ పచ్చడి అండి. దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పావు కిలో దొండకాయ, 2 టమాటా, కారానికి తగినంత పచ్చిమిర్చి అండి, 10 నుంచి 12. ఇలా పల్లీలు బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు పావు కిలో, టమాటా 2, కారానికి తగినంత పచ్చిమిర్చి అండి, 10 నుంచి 12 వేసేసుకోవాలి. వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఇది బాగా ఉడికించుకుందాం. చూద్దామండి ఎంతవరకు ఉడికిందని. టమాటా, దొండకాయ, పచ్చిమిర్చి బాగా ఉడికిపోయింది. కలర్ కూడా చేంజ్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది చల్లారాక మనం మిక్సీ వేసేసుకుందాం. ముందుగా మిక్సీలో పల్లి వేసేసుకోవాలండి. ఒక 5 రెబ్బలు ఎల్లిపాయ, కొంచెం చింతపండు. దీన్ని ఫస్ట్ మిక్సీ వేసేసుకుందాం. ఇలా ఫస్ట్ పల్లీలు, వెల్లిపాయ, చింతపండు ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. అన్నీ ఒకటేసారి వేసుకుంటే మిక్సీ కాదు కాబట్టి ఇలా ఫస్ట్ దీన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం దొండకాయ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం ఇలా వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ వేసేసుకుందాం. దీంట్లో మనం సాల్ట్ వేయలేదండి, టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి సాల్ట్. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే దీంట్లో పల్లి వేసాం కదండి. పల్లి పౌడర్ డ్రై అయిపోతుంది కాబట్టి మనం మిక్స్ చేసేటప్పుడు కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే పచ్చడి బాగా మెత్తగా అవుతుందండి. ఇలా మిక్సీ పట్టాక ఇదంతా ఒక గిన్నెలో తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీనికి పోపు రెడీ చేసుకుందాం. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం దీంట్లో ఒక 2 ఎండుమిర్చి,
తుంచి వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అందరికీ తెలిసిన రెసిపీయే, ఇదేం కొత్త కాదు, కానీ చేసిన విధానం వేరే ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా ఒక్కొక్కరిది ఒక్కొక్క వెరైటీ ఉంటుంది కాబట్టి ఇలా నేను చేసే ప్రకారం అండి ఇది నా స్టైల్. ఇప్పుడు ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక పావు స్పూన్ ఇంగువ వేసేసి కరివేపాకు వేసేసుకోవాలండి. ఇంకా మనం దీంట్లో పోపు వేసేసుకుందామండి పచ్చడి. నేను ఎప్పుడు చెప్పేదండి, మనం ఏ పచ్చడి చేసుకున్నా పోపు కరెక్ట్గా ఉంటే ఆ పచ్చడి టేస్ట్ ఇంకా బాగా ఉంటుందండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకెందుకండి లేట్, ఇంకా మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మీ రూపీస్ కిచెన్. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే 2 ముద్దలు మనం ఎక్కువనే తింటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.